జయ గురుదత్త. అహంకారం. సముద్రంలో లేచే అలలను ఏ విధంగా లెక్కించలేమో అహంకారం యొక్క రూపాలని కూడా అలాగే లెక్కించలేము మనం. విపరీతంగా ఉంటాయి అహంకారం. మాటల్లో అహంకారం చూపిస్తుంటాం, చేష్టలతో అహంకారం చూపిస్తుంటాం, మన దర్పంతో అహంకారం చూపిస్తూ ఉంటాం, మన కోపంతో అహంకారాన్ని చూపిస్తూ ఉంటాం, మన అలంకారాలతో అహంకారాన్ని చూపిస్తూ ఉంటాం, మన దర్పం యొక్క మన యొక్క దర్బారు అని చెప్తారు, దాంతో అహంకారం చూపిస్తుంటాం. అహంకారం తలకెక్కినవాడు తన లోపాన్ని గ్రహించలేడు. ఏం చేస్తున్నాడో తెలియటం లేదు. పిచ్చపిచ్చగా ఎందుకు అట్లా ఆడుతున్నాడో తెలియదు. ఇతరుల గుణాల్ని అసలే గ్రహించలేడు. తన గుణమే తనకు తెలియదు, ఇంక ఇతరులు గుణాలు ఎట్లా గ్రహిస్తాడండి? తిక్క ఎక్కిపోయింది, బాగా తలకెక్కిపోయింది. రెండవది, అందరికంటే తానే గొప్ప అని, అన్నీ తన ప్రభావం వల్లే జరుగుతున్నాయని విర్రబీగుతూ ఉంటాడు. వేరే స్థాయి దాటిన అహంకారం తక్షణం పతనానికి దారితీస్తుందయ్యా. మితిమీరినటువంటి అహంకారం. వాడిని ఎవరో ఒకరు ఏమో చేసేస్తారు, వదలరు, లేక వాడే కింద పడిపోతాడు. పతనానికి దారితీస్తుంది. దాని నుండి రక్షించేందుకే గురువు అవసరమైతే తగిన శిక్ష విధించి అయినా శిష్యుడిని సరిదిద్దుతూ ఉంటాడు. నిజంగా గురువు ఆ శిష్యుడు కావాలా, వీడిని ఉద్ధరించాలా అంటే సరి అయిన శిక్ష ఇచ్చి శిక్షణ ఇస్తూ ఉంటాడు. వారు మానవులైనా దేవతలైనా వేరే వారైనా ఈ శిక్ష తప్పనే తప్పదు. జగద్గురువు అయినటువంటి పరబ్రహ్మ ఇంద్రాది దేవతలకు బుద్ధి చెప్పిన కథను మనం తెలుసుకుందాం. దీనికి ఒక ఉదాహరణ. ఇంద్రాది దేవతలైనప్పటికేమిటి, వాళ్ళకు కూడా బుద్ధి చెప్పినటువంటి కథ మనం తెలుసుకుందాం. ఆ పరబ్రహ్మ ఎట్లా చెప్పాడు వీళ్ళందరికీ. ఒకప్పుడు ఘోరమైనటువంటి దేవాసుర యుద్ధం జరిగింది. అప్పట్లో ఈ రాక్షసులకి దేవతలకు యుద్ధం జరుగుతూనే ఉండేది. దేవాసుర యుద్ధం జరిగింది. భగవంతుడి అనుగ్రహంతో దేవతలు రాక్షసులపై విజయం సాధించి స్వర్గాన్ని పొందారు. ఇది జరిగిన కొద్ది కాలానికి ఇంద్రుడు దిక్పాలకులతో కలిసి ఒక పర్వత శిఖరం మీద విహరిస్తున్నాడు, విర్రవీగుతున్నాడు. దిక్పాలకులు ఇంద్రుడి పరాక్రమాన్ని పొగడుతున్నారు కూడా. ఇంద్రుడు కూడా వాళ్ళని మెచ్చుకుంటున్నాడు. రాక్షసుల్ని జయించింది మేమంటే మేము అని ఎవరికి వారే పొంగిపోతున్నారు. రాక్షసుల్ని జయించారు కదా వీళ్ళు దేవతలు. అంతలో వాళ్లకు కొద్ది దూరంలో అంతకు ముందెన్నడూ చూడని ఒక యక్ష రూపం కనిపించింది. అక్కడ అతడెవరో, అక్కడ ఎందుకు తిరుగుతున్నాడో కనుకరమ్మని ఇంద్రుడు అగ్నిదేవుణ్ణి పంపించాడు. ఎందుకు వచ్చాడు, ఈ పర్వతంలో ఎందుకు వచ్చాడు వీడు, ఎవరుండొచ్చు చూసుకురాపో అని పంపించాడు. అగ్నిని చూస్తూనే యక్షరూపంలో ఉన్నటువంటి పరబ్రహ్మ, ఎవరు నువ్వు, నీ శక్తి ఏమిటి అని ప్రశ్నించాడు. అగ్ని ఆశ్చర్యపోతూ, నేనెవరో తెలియదా నీకు? నేను సర్వదాహకుడిని, అన్ని భక్షించేసేస్తాను కూడా, క్షణంలో దేన్నైనా బూడిద చేయగలను, ఇంతకు నువ్వెవరు చెప్పు అన్నాడు. యక్షుడు, నా సంగతి తర్వాత చెప్తా కానీ ముందు ఈ గడ్డి పూచను కాల్చి చూద్దాం అని ఒక ఎండు గడ్డి పర్రకను అతడి వైపు విసిరాడు. అగ్ని మండిపడ్డాడు. ఉరిమి చూశాడు. ఏమనుకున్నావు నువ్వు, గడ్డి పూస నా మీద వేస్తావా నువ్వు అని తన శక్తినంతా ప్రయోగించాడు. అయినా గడ్డి పూస కాలలేదు. తెలిసిందిగా నీ శక్తి,
ఇక వెళ్ళు అన్నాడు యక్షుడు. ఇక అగ్ని అవమానంతో వెనుదిరిగి ఆ యక్షుడిని గురించి తన శక్తినంతా కూడబెట్టి కాల్చాలా అని అన్నప్పటికీ కూడా కాల్చలేకపోయా నేను. అమ్మో, సామాన్యుడు కాదు ఈ యక్షుడు, ఎవరో ఏంటో, నేను ఓడిపోయానని చెప్పి ఇంద్రుడికి వచ్చి చెప్తాడు. సామాన్యుడు కాదు, విపరీతమైన పెద్ద మాయాది ఉండొచ్చేమో అని చెప్తూనే ముందుకేమవుతుంది చూస్తామా? ఇంద్రుడు ఏమంటాడో. జై గురుదత్త.